కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దేశంలోని యువతను కొన్ని శక్తులు ప్రతికూల రాజకీయాల వైపు మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. విదేశాల్లో కూర్చున్న కొందరు తాము భారత యువతకు దిశానిర్దేశం చేయగలమని భ్రమిస్తున్నారని ధ్వజమెత్తారు. విదేశాల్లో కూర్చున్న కొందరి చేతుల్లో భారత యువత కీలు బొమ్మలుగా మారబోదని పేర్కొన్నారు. రాంచీలో మేధావులతో సమావేశంలో పాల్గొన్న నితిన్ నబీన్ నేపాల్, బంగ్లాదేశ్లోని కల్లోల పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు మన యువతకు ఎప్పటికీ వర్తించవని తెలిపారు. ఇక్కడి వారు క్రమశిక్షణతో దేశాన్ని నిర్మిస్తారని, కృషితో 2 లక్షల స్టార్టప్లను ఏర్పాటు చేశారని బీజేపీ చీఫ్ కొనియాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత భారత్ 2047 లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని, 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్, 54 కోట్ల జన్ ధన్ ఖాతాలు, 3 కోట్ల మంది మహిళల లఖ్పత్ దీదీ, 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం ఇలా ఎన్నో పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు.